నా పెళ్ళంటే మొత్తం మోగిపోవాలి, లేదంటే మాట వచ్చేస్తుంది మాయా. అందుకే స్టేట్ అంతా అదిరిపోయే బ్యాచ్లు అందరినీ పిలిపించాను. ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో. కొట్టండ్రా. మామా రాజురారా, మామా రాజురారా, బజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా, గిత్తల బండెక్కి పోదాము జరా 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 జరా. మామా రాజురారా, పల్లకీలు చేద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, పల్లకీలు చేద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా, రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 గిరా. మామా రాజురారా, అరే మామా రాజురారా రా. జరుగు 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 జరుగు. నెక్స్ట్. ఏ మా ఊరి సింతల్ల కోలాటమాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. ఏ ఏ ఏ మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ, ముక్కుకు ముక్కేరే చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన వేయిస్తా పిల్ల, నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారమో పిల్ల, ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. అదిరింది కదా, ఇప్పుడు చూడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంట గోడు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంట గోడు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంట గోడు. ఎర్రగెన్సు గడ్డ అమ్మ ఎత్త సాటు బిడ్డ, తాను పనంటే ఎత్త నేనెత్త తాళి కట్ట, ఎర్రగెన్సు గడ్డ బిర్యానీ పట్ల అందిందా నీకు? రాలేదక్క. రాలేదా? నీకు వాటర్ ప్యాకెట్స్ వచ్చా? రాలేదా? ఏంటమ్మా ప్రామిస్ చేసిన ఇవ్వలేదు మాకు. ఇంత కష్టపడి మేము డప్పు కొట్టాం, అసలు మేము డప్పు కొడుతూనే ఉన్నాము. ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందా? డప్పు కొడితే ఆయాసం రాకపోతే పాయసం వస్తుందా? అది నీ పంచి వాడేసా. ఒక బూస్ట్. అమ్మా ఇక్కడ బూస్ట్లు బోన్విటాలు ఉండవు. ఓకే థ్యాంక్ యూ. ఈ రోజు జోష్ స్పెషల్ ఎపిసోడ్ కి విచ్చేసినటువంటి ప్రేక్షకులారా, మీకోసం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి మన నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఓకే, ఇక్కడే అక్క. మిట్ట మధ్యాహ్నం ఇంటి లోపల కళ్ళజోడులు వేసుకొని తిరిగి మీరు ఎవరమ్మా అసలు? సుమక్క సిస్టర్స్. ఇప్పటి వరకు ఓన్లీ బ్రదర్స్ 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 నడుస్తుంది. వై నాట్ సిస్టర్స్? యా సిస్టర్ స్పెషల్ ఇది. ఖమ్మం వాళ్ళు మీ గురించి డప్పు కొట్టుకోండి. అది మా ఖమ్మం స్పెషల్. హాయ్ అక్క, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు నవత. నేను ఆర్టిస్ట్ గా యాంకర్ గా చేస్తూ ఉన్నాను. ఎలాగైనా ఈ ఎపిసోడ్ కంపల్సరీ గెలుస్తాను. ఓకే, వెరీ గుడ్. ఉమా. హాయ్ అక్క. హాయ్. సరే, హాయ్ అక్క. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మా అంటే సామర్లకోట దగ్గర ఉండూరు ఉంది, ఒకసారి ఉండూరు వాళ్ళందరికీ హాయ్ చెప్పవా? ఉండూరు వాళ్ళందరికీ హాయ్. ఓకే, చెప్పండి. నేను ఆర్టిస్ట్ ని, సో మూవీ సీరియల్స్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, వెల్కమ్. థ్యాంక్ యూ. మధు, మీ డప్పు మీరు కొట్టుకోండి. హాయ్ అక్క, నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సీరియల్ చేస్తున్నాను అక్క, ప్రెసెంట్ నెగటివ్ షేడ్ చేస్తాను. వెరీ గుడ్. నీమా, నీ డప్పు నీ కొట్టు. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఆర్టిస్ట్ ని ఆర్ది ఆధారంలో చేస్తున్నాను. వెరీ గుడ్. పళ్ళు కూడా నాకు నల్లగా కళ్ళజోడ వాళ్ళు అనుకుంటాను. పల్లె వెలుగు బస్ అక్క. ఓకే, సో ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దామా?
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 2900 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ క్రెయిన్ మ్యాజిక్. మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. ఈ షీల్డ్ ఈ జోష్ ఎపిసోడ్ లో ఎవరు పట్టుకెళ్తారు ఇంటికి? నేను నేను అంత సీన్ లేదమ్మా, అది నాది. నువ్వు కూడా ఏం తీసుకెళ్ళావు, అది నాది. చూద్దాం. మీ ఇద్దరికి అంత సీన్ లేదు, మాది అది. అసలు మీ ముగ్గురికి అంత సినిమా లేదు అక్కడ, అది నాది. అలా చూద్దాం లాస్ట్ లో. బ్రేకింగ్ న్యూస్, అట్లే కలలు స్టార్ మహిళలో చాలా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు ఈ షీల్డ్ మాదే అంటున్నారు. 5 రౌండ్ల తర్వాత చూద్దాము ఈ షీల్డ్ ఎవరింటికి వెళ్తుందో, ఏ జిల్లా చేరుకుంటుంది. కృష్ణా జిల్లా ఖమ్మం. ఫస్ట్ రౌండ్ నుంచి మొదలెట్టేసేయండి. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినట్టే. బాగా ప్రిపేర్ అయ్యారు కదా మీరు. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఉమా, నీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్వేరియం లో వేటిని పెంచుతారు? ఏనుగులు. వెన్నెల కిషోర్ ఏం చేస్తూ ఉంటారు? మూవీస్. కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పాట పాడాలి? గున్నా గున్నా మామిడి. నెమలికి ఎన్ని కాళ్ళుంటాయి? 10. సిమెంట్ దేంతో తయారు చేస్తారు? రాళ్లతో. టైమ్ అప్. అక్వేరియం లో ఏనుగులని పెంచుతారు. అంత అక్వేరియం ఉందన్నమాట. వెన్నెల కిషోర్ మూవీస్ లో చేస్తుంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. పోయింది. కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి తోటకి. నెమలికి 10 కాళ్ళు ఉంటాయి. ఇట్ లైక్స్ టు వాక్, అందుకని. సిమెంట్ దేంతో తయారు చేస్తారు? రాళ్లతో. కరెక్టే కదా. 3 రాంగ్, 30 పాయింట్స్. 30 వచ్చిందమ్మా. మీరు ఇంకా సంపాదిస్తారు కదా. ఇంకా నీమా, నువ్వు ఎంత చెప్పు? మాక్సిమం ఈ రౌండ్ లో 100 పాయింట్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫాస్ట్ గా రాంగ్ ఆన్సర్స్ చెప్పి. నీ టార్గెట్ చెప్పు. 110. 110. సరే అయితే చూద్దాము వరంగల్ వాళ్ళ తడాకా ఏమిటో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పంటలు ఎవరు పండిస్తారు? మనుషులు. టొమాటో ఏ రంగులో ఉంటుంది? రైట్. మిస్టర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఫ్యాన్ కి తాడు కట్టి స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? పామ్ అవుతుంది. మెంటల్ అని ఎవరిని అంటారు? మధుని. ట్యాంక్ బండ్ ఏ సిటీలో ఉంది? తెలీదు. తుంటరి అని ఎవరిని పొగుడుతారు? ఉమాని. డిస్క డిస్క అంటే ఏంటి? నాకు తెలీదు. ఓకే. పంటలు మనుషులు పండిస్తారు. రైట్ ఆన్సర్. అయ్యో, టమాటో రెడ్ గా ఉంటుంది. రైట్ ఆన్సర్. అయ్యో. మిస్టర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. ఫ్యాన్ కి తాడు కట్టి స్విచ్ ఆన్ చేస్తే అది పామ్ అవుతుంది, ఉసగొడుతుంది. మెంటల్ అని మధుని అంటారు. మెంటల్ వచ్చింది నాకు నిజంగానే. మెంటల్. నీకే మెంటల్. నువ్వే మెంటల్ మధు. మొత్తం మెంటల్. మనకి ఈ మధ్య మెంటల్ మదిలో అని సినిమా వచ్చింది కానీ మనం మెంటల్ మధులో అని కూడా సినిమా చేయొచ్చు. అదేంటో నాకు పెట్టింది. నిన్నటిదాకా బానే ఉంది. ఇక్కడ ఏంటో మరి సడన్ గా మెంటల్ వచ్చేసింది. ఎమ్ ఎంత బాగా కలిసింది చూడండి. ట్యాంక్ బండ్ ఏ సిటీలో ఉంది? తెలియదు. సారీ, వి కాంట్ గివ్ దిస్. తుంటరి అని ఉమాని అంటారు. డిసక డిస్క అంటే ఏమిటి? నాకు తెలియదు. డిస్క డిస్క అది పాడైపోయినటువంటి డిస్క్లన్నీ ఒక చోట పెట్టిన తర్వాత ఆ డిస్క్లతో ఏం చేయాలో తెలియక, బికాస్ పెన్ డ్రైవ్లు వచ్చేసాయి కాబట్టి అప్పుడు కంపోజ్ చేసినటువంటి సాంగ్ అనమాట. డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డిసక. అది ఈ డిసక డిసక సాంగ్ వెనకాల ఉండేటువంటి స్టోరీ. 40 పాయింట్స్. 110 అన్నావు, 40 వచ్చింది. 30 వచ్చాయి కదా, 40 వచ్చాయి. 10 ఎప్పుడైనా మనకన్నా తక్కువ మార్కులు ఉండే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. నాన్న రిపోర్ట్ చదివి ఏంట్రా నీకు 50కి 25 వచ్చాయి అంటే, నాన్న 10 వచ్చాయి అంటే నాన్నేమో ఒరేయ్ చూడరా సిద్ధుకి 45 వచ్చింది అని కంపేర్ చేస్తారు. నాన్నలేమో ఆ లెవెల్లో ఉంటారు, పిల్లలేమో ఈ లెవెల్లో ఉంటారు. మధు, నీ టార్గెట్ ఎంత? మాక్సిమం ట్రై చేస్తాను. అలా కుదరదు, నాకు టార్గెట్ చెప్పాలి. 80. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆనంద బ్రహ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. 1 వేలో ఎన్ని వాహనాలు వెళ్తాయి? ఎన్నైనా కాదు.
కలెక్టర్ కావాలి అంటే ఏం చదవాలి? MBBS చదవాలి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎన్ని గదులుంటాయి? 15. చంద్రుడిని ఎప్పుడు బాగా చూడగలము? ఎప్పుడంటే అప్పుడు చూడలేము. లై సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఆకాశంలో ఎన్ని చుక్కలుంటాయి? ఒక్కటే. బ్యాట్ తో దేన్ని కొడతారు? నన్నే. ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. ఆనంద బ్రహ్మ సినిమాలో హీరోయిన్ నువ్వే. అంటే నేనే చేశా. ఫ్యామిలీలో నువ్వు కూడా ఉన్నావా? అవునక్క, అందులోనే పుట్టి పెరిగా నేను. వన్ వేలో ఎన్ని వాహనాలు వెళ్తాయి? ఎన్నైనా కాదు. ఇవ్వలేము. కలెక్టర్ కావాలి అంటే MBBS చదవాలి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎన్ని గదులుంటాయి? 15. చంద్రుడిని ఎప్పుడు బాగా చూడగలం? ఎప్పుడంటే అప్పుడు. ఇది కరెక్ట్ ఆన్సరే. లై సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎప్పుడంటే అప్పుడు కాదు అన్నానక్క. ఎప్పుడంటే అప్పుడు కాదు లాంటివి రైట్ ఆన్సర్ చెప్పి రాంగ్ కలపకూడదు దానికి. మిట్ట మధ్యాహ్నం అంటే ఇచ్చుండేవాళ్ళు. లై సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. అది రిపీట్ అయింది. ఆకాశంలో ఒకటే చుక్కుంటుంది. బ్యాట్ తో దేన్ని కొడతారు? నన్ను. అబ్బా మళ్ళీ నేను నన్ను ఇదే చెప్పాను. ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఏమిటో అన్ని నేను నన్ను కామన్ నౌన్స్ లోనే ఉండిపోయావు పాపం. 5 రాంగ్, 50 పాయింట్లు. పోనీలే 80 అనుకుని 50 వరకు రీచ్ అవ్వగలిగావు. నవత నీ టార్గెట్ 60. అంతేనా? 30, 40, 50, 60. జోష్ అని చెప్పాలి కానీ జోష్ ఎపిసోడ్ కాబట్టి తప్పులు చెప్పాము. ఒక్క మార్క్ చాలక్క, అటైనా ఇటైనా పడిపోవడానికి. ఒక్క మార్కు కాదు, 10 మార్కులు ఎక్కువ సంపాదిస్తే ఇంకా ధీరులు అంటారు. కమాన్ చెప్పు 100 అని. 100 అక్క నీకోసం. నాకోసం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కళ్ళు మూసుకొని ఎంత దూరం నడవగలము? కూర్చొని. చిటికన వేలతో వంట చేసేవారు ఎవరు? అమ్మ. బాగా నిద్ర వస్తుంటే ఏం చెయ్యాలి? పెరుగు తినాలి. సింగం 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వు. పుట్టగొడుగుని దేనికోసం వాడతారు? గొడుగు పట్టుకోవడానికి. దండం మీద వేటిని ఆరేస్తారు? చేపల్ని. వడియాలు సరిగ్గా ఎండకపోతే ఏం చెయ్యాలి? నీళ్లు పోయాలి. లైట్లు ఎప్పుడు ఆర్పాలి? సూర్యుడున్నప్పుడు. పెద్దబాబు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కళ్ళు మూసుకొని ఎంత దూరం నడవగలము అంటే కూర్చొని అన్నావు, అది రిలవెంట్ గా లేదు. ఎంత దూరం నడవగలం అంటే నువ్వు ఏదైనా కిలోమీటర్లలోనూ అలా చెప్పాలి. చిటికెన వేలతో అమ్మ వంట చేస్తారంట ఇలా. చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం అంటారు కదా, ఇలా వేస్తాం కానీ నిజంగా చిటికెన వేలతో వేయాలి. చిటికెడు కారం. కానీ మనం మన నాలుకలకి బాగా ఎక్కువ ఉప్పులు కారాలు పెంచి 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 ఇచ్చి చిటికేడు మనకు అసలు ఆననే సరిపోదు. మనకంతా బాగా నూనెలు, ఆవకాయలు, పచ్చళ్ళు అలా అయిపోయింది. బాగా నిద్ర వస్తుంటే పెరుగు తినాలి. సింగం 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను. పుట్టగొడుగుని దేనికోసం వాడతారు? గొడుగు పట్టుకోవడానికి, వర్షంలో అంట. దండం మీద చేపల్ని ఆరేస్తారు. వడియాలు సరిగ్గా ఎండాలి అంటే ఏం చెయ్యాలి? నీళ్లు పోయాలి. ఇలా బాగా దాని మీద పోయాలి. లైట్లు ఎప్పుడు ఆర్పాలి? సూర్యుడు ఉన్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్. పెద్దబాబు సినిమాలో జగపతి బాబు గారే కదా. కరెక్ట్. 6 రాంగ్. ఆమె అనుకున్న 60 పాయింట్స్ వచ్చాయి. నా కోసం 100 అనింది కానీ ఆమెకి 60 వచ్చాయి. మాట మీద నిలబడ్డాక. వెరీ గుడ్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన తదుపరి రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. నవత చూడండి. ఏ బి పైన సిడి కింద. ఏ జూనియర్ ఎన్టీఆర్. డి జెనిలియా. సారీ, డి రకుల్ ప్రీతి సింగ్. సి లాస్ట్ 10 సెకండ్స్. బి అఖిల్. నువ్వు చెప్పలేదు, అయిపోయింది లేదా? వెనక్కి రా. అదితి శర్మ. అదితి శర్మ. రోహిత్ శర్మకి ఏమైనా బంధువా? ఫైనల్ కదా. ఫైనల్. ఏ ఎన్టీఆర్ జూనియర్ కదా. చూద్దాం ఏ ఎన్టీఆర్ అవునా కదా. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజుకొచ్చినట్టు. బి
అది అఖిల్ అన్నావు కానీ అనుకుంటున్నా నేను. విష్ణు కదా చూద్దాము మంచి విష్ణు అవునా కాదా. సి అదితి శర్మ. నిత్యా మీనన్ అనుకుంటున్నా. నిత్యా నిత్యా మీనన్. మీనన్. డి రకుల్ ప్రీత్ సింగ్ అన్నావు కరెక్ట్ కదా. కరెక్ట్. చూద్దాం. రక్కల్. 2 కరెక్ట్ 20 పాయింట్లు. మధు ఇప్పుడు నువ్వు చూడు. అబ్బా అన్ని ఆడవాళ్ళ కళ్ళు అసలు అర్థం కావు. ఏంటి ఆడవాళ్ళ మాటలు అర్థం కావన్నారు, ఆడవాళ్ళ కళ్ళు కూడా అర్థం అర్థం కావా? కావక్క నిజంగా. సి నాగార్జున, ఉమ్. డి శృతి హాసన్, ఏ మెహరిన్. ఓకే ఏ మెహరిన్. ఫైనల్ అంతే, ఇంకా తెలీదు. బి తెలీదు. ఓకే ఏ ఎవరన్నావు? మెహరీనా? అది నేను ఇది- శైలజలో హీరోయిన్ తను. కీర్తి పేరు సురేష్. కీర్తి సురేష్. అజ్ఞాతవాసిలో హీరోయిన్. ఆ. సారీ. బి ఎవరికైనా తెలుసా బి ఎవరో? నివేతా థామస్ లాగా ఉంది. కొంచెం అలానే కనిపిస్తుంది. చూద్దాము. ఏ 2 పోయాయి. నీకు 4 పోతాయి, ఉండు కాసేపు. ఆహా, ఎంత ఆనందంగా ఉందో అసలు. నాకు కూడా. నీకు కూడా అమ్మాయి ఆనందంగా రెండు ఉందా? పోయినాయి అలా కదా. కాదు, ఈమె చెప్పిన దానికి ఆమె చెప్పిన దానికి నాకు ఆనందంగా ఉంది. మిగతా అంటే 2 నాకంటే ఉన్నాయి కదా ఎక్కువ చెప్తే తనవి, స్కోర్ ఇంకా చూద్దాం. పెరుగుద్ది కదా అక్క, అందుకని. సి నాగార్జున. ఆ, రైట్. చూద్దాం. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం. ఆరుడిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమో చెప్పాను చూసావా? ఇంకా ఉన్నాయి కదా చూస్తావా? నీ 4 పోతాయి. సరే చూద్దాం. మీరు ఏమన్నా కొట్టుకోండి కానీ అందరు 2 రైట్ చెప్పండి, ఎక్కువ చెప్పొద్దు ప్లీజ్. చెప్తారు డి, చెప్తారు. శృతి హాసన్. నీ ఆశ ఫలించింది, 2 కరెక్ట్ చెప్పింది. 20 పాయింట్లు. నీమా చూడు. ఏ మోహన్ బాబు, బి సాయి కుమార్ గారు, ఇంకా చాలు. సి ఇంకా చాలట. చెప్పు మరి వెళ్ళి దగ్గరికి వెళ్ళిపో. ఇంకా పెళ్లికే చాలు, నువ్వు కంగారు పడు మాకు. బాగా చేస్తావు కదా నువ్వు. అబ్బా, అర్థం నిన్ను ఆమె చెప్పని అలా కాదు, అలా కాదు. ఇగో అరే ఇది ఎక్కడ కొన్నావు డ్రెస్? నాకు చెప్తా, నేను కూడా కొనుక్కున్నాను. మీ ఆయన అంటే అంటుంటే చెప్పాలి పొందినా. నువ్వు. తీసుకొచ్చావు నాకు ముందు చెప్పొద్దాను. డి సాయిధరం తేజ్. సి సి తెలీదు. తెలీదు. సి తెలీదు. ఏ సరిగ్గా చూడు డి ఒకసారి. ఏ మోహన్ బాబు అన్నావా? ఓకే చూద్దాం. కరెక్ట్ 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 కరెక్ట్. బి సాయి కుమార్ గారు. ఇది కూడా కరెక్ట్. కరెక్ట్. నవత ఏం కాదక్క, ఏం కాదు. ఆమెకి 20 మార్కులు మిగతా తేడా ఉంది. ఏం కాదు, కంగారు లేదు. అంటే నువ్వు ఈమెకి 40 వచ్చేసాయి అనుకుంటున్నావా? రామక్క అదే చెప్పేది. సి ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పు. ప్రియమణి. కాదక్క, అరుంధతిలో వదల బొమ్మాలి వదల అంటారు కదా ఆయన. సి సి ఆయన సి అమ్మ. అమ్మాయి అమ్మ అబ్బాయి కాదు, అమ్మాయి అమ్మాయి. సోను సూద్ నీకు అలా కనిపించాడు. అలా ఆయనకు తెలిస్తే నీ బొంద సి, అది అమ్మాయి లిప్స్ కనిపిస్తున్నాయా? అది సి. అబ్బాయితో ఎలా పోలుస్తావు నువ్వు? కళ్ళు పోయి. బొమ్మలే. ఇంతకాలం సమాధిలో కుళ్ళబెట్టి నా గ్లామర్ పెరిగిందంటావా? నేను లిప్స్టిక్ పూసుకొని ప్రియమనక్క. బయట తిరుగుతున్నానంటావా? అయితే ప్రియమని. అందుకే ఐ మేకప్ ఎక్కువ చూద్దాం వేసుకోకూడదు. సి.
కానీ నువ్వు చెప్పలే. డి ఏంటన్నావు? సాయి ధరం తేజ్. శర్వానంద్. థ్యాంక్స్ నీమా. నవత నువ్వు అనుకున్నావు. థ్యాంక్ యూ. ఉమా ఇప్పటి వరకు కరెక్ట్ చెప్తూ ఉన్నావు వేరే వాళ్ళందరి పిక్చర్స్. నువ్వెలా ఆడతావు చూద్దాం. పోతుందో తెలీదు. ఉమా ఒకసారి డ్రెస్ చూసుకో. అరే దా. ఏ యాంగిల్ లో పెట్టినా అదే కనిపిస్తుంది కానీ. అనుకుంటున్నా. ఓకే ఏ బి. బి హన్సిక అనుకుంటున్నా. హన్సిక. ఓకే ఏ సుమక్క. తెలీదు. ఏ డి కూడా తెలియదు. నువ్వు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? ఇంటికి వెళ్ళాను. ఓకే బస్ టైం అయింది. ఉమా మేమంతా యూనిటీతో ఉన్నాం. నువ్వు చదవద్దు. యూనిటీని పడద్దు. ఆమె ఒకటే కరెక్ట్ చెప్పేలా ఉంది. ఉమా బస్ టైం అయింది. వెళ్దాం ఇంకా ఇంటికి. పద అయిపోయింది. పద పల్లె బస్ టైం అయింది. దూరం ఉమా మేమందరం. లాస్ట్ 10 సెకండ్స్. ఓకే ఒకసారి 4 మళ్ళీ చెప్పు పోడియం దగ్గరికి వెళ్ళి. సి వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్. డి వచ్చి రాజశేఖర్ గారు అనుకుంటున్నా. బి చాలు. 10 ఉమా 9 8 బి హన్సిక. ఏ తెలీదు. తెలియదు. అయ్యా నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. అంటే పక్కన వాళ్ళకి చెప్పడానికి వస్తుంది. ఆమె పవన్ కళ్యాణ్ గారి మూవీలో సాంగ్ చేశారు. భూమిక లాగుంది, సిమ్రన్ లా ఉంది. తప్పే వద్దు తప్పే ఆ పాట చూద్దాం ఎవరు. సిమ్రన్. డప్పుల సంఘం వాళ్ళు అక్కడే నిలబడండి. రెండో పిక్చర్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాము. డబ్బులు బాగా వాయిస్తున్నారు. పెళ్లికి వాడికి పనికొస్తారు అన్నారు. అది మరేమో చూస్తే త్రిష లాగా కనిపిస్తోంది. చూద్దాం. మరి డప్పుల సంఘం వాళ్ళ చదివింపు 3 డప్పులు 6 కర్రలు. అక్కడే ఉండండి అమ్మా. మీకు ఉత్సాహాన్ని కలిగించేలాగా మనం ముందుగా డి ని రివీల్ చేద్దాము. ఆవిడ రాజశేఖర్ గారు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు. నువ్వు కొట్రా అన్నా మా దిది. అరే మూమెంట్ మార్చరా. మూమెంట్ మార్చు. అది అరే 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 3 రాంగ్ అయ్యాయి. డప్పు సంఘం వాళ్ళకి కొంచెం నిరుత్సాహం కలిగేలాగా నెక్స్ట్ మీ గిరాకీ ఉండేలాగా లేదు. ఇలా వచ్చేయండి. సి రకుల్ ప్రీత్ అన్నారు. అది కరెక్ట్. రండి. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు ఏడవకు ప్లీజ్. ఉమాకి 10 అంటే 10 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సంఘం వాళ్ళకి బాగా గిట్టుబాటు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు బస్సు మీద సినిమా పేరో ఊరి పేరో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. మీకు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10, రాంగ్ అయితే -10. ఓకే ఓకే చూడండి. మధు. ఉన్నది ఒకటే జిందగీ. చూద్దాం. పంచు ఉన్నదే కౌంటర్ లేదు. సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు. ఈడు లోపల ఏలే లేదు. ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగమున్నది రంబే లేదు. రంగు ఉన్నది పొంగే లేదు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ మధు. రేణిగుంట. చూద్దాం. ఎస్ 10 పాయింట్స్. మూడోది
నవత పైసా, నాని నటించిన పైసా, కృష్ణవంశీ గారి పైసా. చూద్దాం. సైరా అది మెగాస్టార్ చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. -10. ఇప్పుడు ఒక టాస్క్ పెట్టి ఎవరు బాగా ఆడితే వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే 10 పాయింట్స్ ఇస్తాం, కానీ ఎవరు ఎక్కువ సార్లు బిందెల్ని కొట్టగలిగితే వాళ్ళకి ఇస్తాం. ఈ రింగ్ లో నిలబడండి. ఒక్కొక్కళ్ళకి 20 బంతులు ఇస్తున్నాము. ఎవరు ఎక్కువ సార్లు దాన్ని కొట్టగలిగితే వాళ్ళకి 10. కమాన్ నవత. ఫస్ట్ ఒక సైడ్ బింది, తర్వాత ఇంకో సైడ్ బింది. తగిలినా తగలకపోయినా మారుస్తూ ఉండండి. ఓకే చాట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 38 సెకండ్స్ లో 14. మధు టార్గెట్ 15. 10 పాయింట్లు నీకు రావాలంటే స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నవత నిన్ను దాటేసింది. ఇక నీకు నవత ఛాన్స్ లేదు. 36 సెకండ్స్ లో ఆడావు మధు. నీమా స్టార్ట్. 16 నీ టార్గెట్. ఒకసారి ఇటు ఒకసారి అటు. 1 2 3 4 5 6 7 7. సో మధుకే ఛాన్స్ ఉంది ఇంకా. కమాన్. టార్గెట్ 16. 10 పాయింట్లు నీకా మధుకా చూద్దాము. స్టార్ట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే మధుకి 10 పాయింట్లు. నెక్స్ట్ బస్సు. మధు బెల్లంకొండ. చూద్దాం. మధుకి. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉన్నారు మధు 110 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. డైలాగ్. ఎవరు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చినవాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. ధమాకుందారా బాయ్. హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ.
హైదరాబాద్ కల్లా ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇంక 2 దోశలు పట్టారా బాయ్? ఏం బిక్తుంటో పట్నంలా? వినోడలేరా బాయ్? ఏం బిక్తుంటో పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2 2 50 100 1000 10,000 25,000 50,000 రెండెక్కలు 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. ఈ సంభాషణ ప్రకారం హోటల్లో ఏం స్పెషల్ అని చెప్పాడు? ఉమా దోశ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఉమా హైదరాబాద్. అవును, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. మీరు నన్ను కొట్టనంటే 2 ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్ ఆ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్. మీరంటే పడి చచ్చిపోద్ది సార్. సార్ మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి, వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ఫ్లైట్ ర్యాక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. బాలు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? ఉమా ఎంఎస్ నారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? మధు. పవన్ కళ్యాణ్. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. వాన్ క్లినిక్ చూసినావారా నువ్వు? చూడరా ఒకసారి వాన్ క్లినిక్ చూపించరా వానికి. అది క్లినిక్ కారా గాడిది? అరే ఎవరు వస్తారు తెలుసా వాన్ క్లినిక్ కి? ఇగో ఏ ప్రాబ్లం లేకున్నా దవాఖానా పోవాలని ఉంటారు చూడు బ్యాచ్, వాళ్ళు వస్తారు. ఎంతమంది వస్తారా నీ క్లినిక్ కి? 3 4 వాళ్ళ క్లినిక్ పోవాలి, క్లినిక్ కి లేట్ అవుతుంది, క్లినిక్ 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 అంటాడు. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకు రాని? ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? నవత. విజయ్ దేవరకొండ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? మధు. అర్జున్ రెడ్డి. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యగారికి నచ్చదు. సారీ, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో, అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి, అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? నీమా. వెంకటేష్. ఎస్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? నవత. నువ్వు నాకు నచ్చావు. అవును, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. మధు లీడ్ కాబట్టి ఏం కావాలో తీసుకో. సెకండ్ అక్క. దా. నెక్స్ట్ నవత. రోటీ మేకర్ దా. నీమా అండ్ ఉమా మీ ఇద్దరికి టై అయిపోయి ఉంది. టై బ్రేక్ చేద్దామా లేకపోతే డిసైడ్ చేసుకుంటారా? నేను వెళ్తా. నువ్వు వెళ్తావా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందిరా. ఉమా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఒక బంతిని తీసుకొని ఈ గ్లాస్ ని కొట్టండి. ఆ గ్లాస్ పడేంత వరకు మీరు కొడుతూ ఉండాలి. అయ్యో, పడింది. అది పడ్డాక ఒక కాయిన్ తీసుకొని మీరు ఇక్కడ అంటించండి. వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ బుట్టలో నుంచి గ్లాస్ ని తీసి ఇలా పెట్టాలి సెంటర్ లో. మళ్ళీ వచ్చి కొట్టాలి, మళ్ళీ పెట్టాలి. మధు నువ్వు లీడ్ లో ఉన్నావు, షీల్డ్ నీ దగ్గర పెట్టుకో. ఓకే అక్క. దా. నీమా ఉమా ఎవరు ఆడతారు? నువ్వు వెళ్ళు. ఇందాక లేదు, లీస్ట్ వాళ్ళే ఆడాలి. నీ టార్గెట్ 70. అలా అయితే నువ్వు ఆ షీల్డ్ ఇటు తెచ్చుకోవచ్చు. రింగ్ లో నిలబడాలి.
ఇక్కడ కొట్టిన దానికి 10 పాయింట్స్, అక్కడ అంటించిన దానికి 10 పాయింట్స్. ఓకే స్టార్ట్. కమాన్ నీమా కమాన్ కొట్టు కొట్టు ఫాస్ట్ కొట్టు 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 నీకు ఎవరైనా కొడితే వెళ్ళదమ్మా, డైరెక్ట్ కొట్టాలి. కొట్టు ఎవరినైనా ఎప్పుడైనా లాగి కొట్టాలనిపించిన వాళ్ళని గుర్తు తెచ్చుకో. కొట్టు బుట్ట కొట్టు బుట్ట కన్నా కొట్టు కనీసం. అబ్బా గ్లాసే కొట్టు. గుండె తీసుకో. బంతి జరిపేసేయ్. బంతి పడేసుకో. కమాన్ పాస్ పాస్ గుండె తెచ్చుకో. ఓకే సో టోటలీ 40 పాయింట్స్ నీకు. అంటే షీల్డ్ అయితే ఇటు తెచ్చుకోలేవు. ఓకే ఉమా రెడీ 1 2 3 గో. బిస్కెట్ అతికిచ్చు. గ్లాస్ గ్లాస్ పర్లేదు, వచ్చితే ఏం కొడుతుంది, వెనక్కి వెళ్ళి పెట్టుకుంటుంది. అబ్బా అబ్బా సూపర్. 40 ఇదే టార్గెట్ తో ఆడితే షీల్డ్ తెచ్చుకోవచ్చు. ఏంటి అలా కొడుతున్నావు ఫాస్ట్ ఫాస్ట్ గా? బౌలింగ్ చేసింది, గట్టి బౌలింగ్ చేసింది. అబ్బా మా అమ్మ తల్లో. అవలే అవలే, షీల్డ్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మధు, గ్యారెంటీ. నో కాను నేను వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. టైం అయిపోతుంది. మామూలుగా ఆడట్లేదు అసలు ఉమా, టైం అయ్యలేదు. కత్తిగా ఆడుతోంది. ఓయ్ ఏంటి అలా కొడుతుంది? 20 40 60 80 100 120. మా ఊరు వచ్చి నువ్వు తర్వాత తీసుకెళ్ళు. అదే పోయింది. మధు నీ టార్గెట్ 70. పద స్టార్ట్. నీ షీల్డ్ నీ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళింది ఉమా, కొట్టి వెనక్కి తెచ్చుకో. తెచ్చుకో గ్లాస్ పెట్టుకో. స్లో స్లో. అర్రే ఓయమ్మో. గ్లాస్ అబ్బా అబ్బా అబ్బా. మధు కూడా బాగా ఆడుతోంది. వీళ్ళు కుమారి అనుకుంటే మధు కూడా బాగా ఆడేస్తోంది. అయ్యో అయ్యో. 20 40 60 80 100 120. మధు షీల్డ్ తెచ్చుకో మధు. ఇచ్చే 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 ఇచ్చే. ఆ గ్లాస్ పెట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఎక్కువ కొట్టేదానివి. అవునక్క మర్చిపోయి. అవును. నవత నీ టార్గెట్ 170. షీల్డ్ ఇవాళ ఖమ్మం వెళ్తుందా కృష్ణా జిల్లాకి వెళ్తుందా చూద్దాం. కమాన్ రెడీ 1 2 3 గో. పాస్ పాస్. నో 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 నో. షీల్డ్ కావాలా? వద్దు వద్దు వద్దు. పాస్. నవత వెయ్యొద్దు. గ్లాస్ కొట్టాలా? yes. ఇటంటిచ్చు. గ్లాస్ గ్లాస్ పెట్టు. కొట్టొద్దు కొట్టొద్దు కొట్టొద్దు. గ్లాస్ గ్లాస్ కొట్టొద్దు.
అందరూ క్లాస్ మర్చిపోతున్నారు. అయ్యో 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 అక్క ఇంకెంత టైం ఉంది? అయ్యో అయ్యో ఈ క్లాస్ టైం 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 మర్చిపోయి పరిగెత్తడంలోనే సగం టైం వెళ్ళిపోయింది. 20, 40, 60, 80, 100 పాయింట్స్ నీకు. ఈ రోజు విన్నర్ కృష్ణా జిల్లా మధు. కంగ్రాచులేషన్స్, నువ్వు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. ఈ రోజు జోష్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ సమాప్తం. మళ్ళీ కలుద్దాం మరో జోష్ఫుల్ ఎపిసోడ్ తో. అంతవరకు సెలవు. టాటా, బై బై.